హలో అండి, వెల్కమ్ టు ఆద్యాస్ ఆల్ ఇన్ వన్. నేను రాధా. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. మరి టిప్స్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగా చూసేయచ్చు. మరి టిప్స్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ అండి, కంటి కింద నల్లటి వలయాలు వస్తుంటాయి కదా, అవి న్యాచురల్గా ఎలా పోగొట్టుకోవాలో చూద్దాము. ఇవి నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు, సిస్టమ్ ముందు ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి, ప్లస్ స్ట్రెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మరి దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా బాదం పప్పుని నానబెట్టేసుకోండి. ఇది బాగా నానిన తర్వాత పైన పొట్టు తీసేసి నూరితే పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ని కంటి చుట్టూ ప్యాక్ లాగా వేసేసేయండి. ఇది లైట్గా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే ఈ నల్లటి వలయాలు అనేవి త్వరగా తగ్గిపోతాయి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, పెరుగు పుల్లగా అవ్వకుండా కమ్మగా ఉండాలంటే ఇలా చేసేయండి. పాలల్లో తోడు వేసే ముందు పచ్చిమిర్చి ఒకటి తొడిమి తీసేసి కడిగి ఆ పాలల్లో వేసేయండి. తర్వాత తోడు వేసేయండి. ఇలా వేస్తే పెరుగు అనేది పుల్లగా అవ్వకుండా చాలా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా మనం కుంకుమ తెచ్చుకొని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అది ఒక్కోసారి బూజు పట్టడము, పురుగు పట్టడము అట్లా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే అందులో హారతి కర్పూరం బిళ్ళలు ఒక 2 వేసి క్లోజ్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా పురుగు పట్టకుండా, బూజు పట్టకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కుంకుమ అనేది వాసన కూడా బాగుంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, హ్యాండ్ బ్యాగ్స్ ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా చేసేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కాటన్ని తీసుకోండి. దాన్ని రోజ్ వాటర్లో డిప్ చేసేయండి లైట్గా. ఈ కాటన్ని హ్యాండ్ బ్యాగ్లో ఓ పక్కన ఎక్కడైనా లోపల పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాకపోవడమే కాదు, మంచి సువాసన కూడా వచ్చేస్తుంది హ్యాండ్ బ్యాగ్ అనేది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ట్రై చేసేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, అన్నం మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. అన్నం ఉడికేటప్పుడు అందులో 1 టీ స్పూన్ కనుక ఆయిల్ వేసినట్లయితే అన్నం మెతుకులు అనేవి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇవన్నీ మన టిప్స్ అయితే. మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి.